వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ రచయిత నటుడు తనికెళ్ల భరణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాముడు, కృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, స్వామి వివేకానందులను ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఆ మహనీయుల లక్షణాలన్నీ కలిసిన వ్యక్తిగా మోదీని చూశానంటూ భరణి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మోదీ చేతిని ముద్దెట్టుకున్నాను, నా జన్మ ధన్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో భావోద్వేగాన్ని రేకెత్తిస్తున్నాయి. తన మాటలతో మంత్రముగ్ధులను చేసే రచయిత, తన భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాలను తాకే నటుడు అలాంటి తనికెళ్ల భరణి మరోసారి తన ప్రత్యేక శైలిలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు, కానీ వాళ్ళందరి అంశాలతో ఉన్న మోదీ గారిని చూశాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భరణి మాటల్లో ఆధ్యాత్మికత కనిపిస్తే మోదీపై ఆయనకు ఉన్న అభిమానము స్పష్టంగా కనిపించింది. మోదీ గారిని ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను, నా జన్మ ధన్యం అని చెప్పిన తీరు సభలో ఉన్న వారిని సైతం భావోద్వేగానికి గురిచేసింది. మరోవైపు భరణి వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ ఉండగా ప్రతిపక్ష వర్గాలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాజకీయాలకు అతీతంగా ఒక కళాకారుడు తనకు నచ్చిన నాయకుడిపై వ్యక్తపరిచిన అభిమానంగానే చాలా మంది చూస్తున్నారు. సాధారణ రాజకీయ ప్రశంసల కంటే ఆధ్యాత్మిక ఉపమానాలతో మోదీని అభివర్ణించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనికెళ్ల భరణి వ్యాఖ్యలు మోదీ వ్యక్తిత్వంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యేలా చేశాయి.